ఓసారి చూద్దాం. 2018 ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే చంటి క్రాంతి కిరణ్ వర్సెస్ దామోదర రాజనరసింహ వర్సెస్ బాబు మోహన్ ముగ్గురి మధ్య పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 53%, కాంగ్రెస్ పార్టీకి 44%, బీజేపీ 1%, ఇతరులకు 2% ఓట్లు దక్కాయి. అంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంటి క్రాంతి కిరణ్కు 53% ఓటు షేరుతో 1,04,000కు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ క్యాండిడేట్గా రంగంలోకి దిగిన దామోదర రాజనరసింహకు 44% ఓటు షేరుతో 87,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ కేవలం 1% ఓటు షేరుతో 2,400 ఓట్లు సాధించారు. చంటి క్రాంతి కిరణ్ 16,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషిస్తున్న దామోదర రాజనరసింహకు ఆందోళనలో కలిసి వచ్చే అంశాలేమిటి? బిగ్ టీవీ సర్వేలో ఈ ఇద్దరు ప్రొఫైల్స్ను ఏ విధంగా ఉన్నాయో